ఇప్పుడే కదా వస్తున్నాను మళ్ళీ ఎక్కడికి అర్జెంటుగా ముందు కార్ తీపెద్దానా అది వెళ్ళిపోతుంది దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి ఏంట్రా ఎవరిని పట్టుకోవాలి ఏమైంది అసలు ఏం జరిగింది డీటెయిల్స్ అన్ని తీరిక తర్వాత చెప్తాను ముందు కార్ తీపెద్దానా కూర్చో త్వరగా ఇంకా స్పీడ్ గా పెద్దానా వెళ్తున్నాను కదరా పెద్దనాన్న అది వెళ్ళిపోతుంది ఇంకా స్పీడ్ గా పోనీ స్పీడ్ గా అరే టెన్షన్ అవుతురా ఇంకా స్పీడ్ గా పోనీ పెద్దనాన్న అది ఈ రోజు నాకు దొరకాలి పోనీ ప్రతిదానికి మీ నాన్నలా టెన్షన్ పడతావేంట్రా అసలు ఏం జరిగిందమ్మా అది నన్ను ఎంతగా అవమానించిందో నీకు తెలియదు పెద్దనాన్న ఆ స్లమ్ డాగ్ నన్ను 5 కిలోమీటర్లు నడిపించింది ఈ రోజు దాని అంతా చూస్తాను నువ్వేం చేయకుండానే తను నిన్ను అవమానించిందా ఒకసారి ఆలోచించు నీవేపు ఖచ్చితంగా తప్పండి ఉంటుంది పెద్దనాన్న నీ మాటలతో నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు ముందు స్పీడ్ గా పోనీ ఇంకా పోనీ పెద్దనాన్న మాటల తర్వాత పోనీ ఇంకా ఇంకా స్పీడ్ గా అయ్యో అది వెళ్ళిపోతుంది పెద్దనాన్న ఆ టన్నెల్లోకి తిరుగుతుంది నువ్వు కూడా అటు పోనీ ఛ! అది మళ్ళీ కనిపించకుండా పోయింది నీ డిస్కషన్ వల్లే అటు పోనీ పెద్దనాన్న త్వరగా వెనక్కి వెళ్ళుంటుందేమో. ఇక్కడైతే ఎక్కడా లేదు. పద, కార్ రివర్స్ తిప్పు.
మిస్ అయిపోయింది. అంతా నీ వల్లే పెద్దనాన్న. ఇప్పుడెలా పెద్దనాన్న? పద పద ఇంకా వెళ్దాం. పెద్దనాన్న వెళ్దాం పద. రామ్, నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. త్వరగా రా. వచ్చేస్తున్నా. లేట్ చేయకు, నా టైం వేస్ట్ చేయకు. అర్థమైందా? ఓకే ఓకే. రే కృష్ణప్రసాద్, ఎక్కడున్నావురా? ఇందిరా పార్క్ దగ్గర ఏం చేస్తున్నావురా? అమ్మాయిని సైడ్ కొట్టడానికి వెళ్ళావరా? నీ కార్డ్ నంబర్ చెప్పరా. ఏంటి? నా డెబిట్ కార్డ్ నంబర్ చెప్పాలా? నా కార్డ్ నువ్వెప్పుడు తీసుకున్నావురా? కాస్త గ్యాప్ ఇస్తే నా క్రెడిట్ కార్డ్స్ అన్ని వాడేసుకునేలా ఉన్నావురా? పిన్ నంబర్ నేను చెప్పను రా. మర్యాదగా ఇక్కడికి రా. నువ్వు రారా బాబు ఇక్కడ. రే ఆగరా రే, అందులో నా ప్రాణం ఉందిరా రే, ఆగరా రే. ఆగరా రే రే, ఆగరా రే, నా మాట వినరా. అక్క నాకు కొన్ని అక్క. ఎప్పుడు చూసినా తిండవే. థ్యాంక్స్ అక్క. రేయ్ త్వరగా కానివ్వండిరా. అక్క కూర మాత్రం నువ్వే చేయాలి. నువ్వు చేస్తేనే చాలా బాగుంటుంది. వంట నేనే చేసి నేనే తింటే అంత రుచిగా ఉండదు. మొత్తం మీరే చేయండి. ఈ రోజు మీరు నాకు దావత్ ఇస్తున్నారన్నమాట. దావత్ అద్దరిపోవాలి. త్వరగా చేయండి. ఎవడ్రా నువ్వు? లే లే లే, నిన్ను. ఏయ్ రండ్రా. నిన్ను ఇంకా చూస్తున్నారండి. కొట్టండ్రా. కొట్టు అత్తి. ఆపండి ఆపండి ఆపండి. ఎరో మా దావత్ అంతా పాడు చేసి ఎక్కడికి వెళ్ళిపోతారా? సోలేగో అసలు అంత కంగారేంట్రా నీకు? అంత కంగారేంట్రా నీకు? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? చెప్పు. చెప్పమంటే ఎందుకు? నువ్వా? నేనే గాని వీడి సంగతేంటి, నీ సంగతేంటి? పందెం వేసుకుని పరిగెడుతున్నారా? పరిగెడితే పరిగెట్టారు గాని అలా రోడ్డు మీద వెళ్ళక మా మీద పడ్డారేంటి? మొత్తం పాడైపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? సమాధానం చెప్పు. వీడు నా పర్సు కొట్టేశాడా?
నిజంగానా? ఏద్రా పర్సేది పర్సేది. ఓహో ఇదేనా నీ పర్సు? ఏరా దొంగతనం చేయడం తప్పు కదా? తప్పు కదా? తప్పు కదా? తప్పు కదా? తప్పేనమ్మా. మళ్ళీ ఇప్పుడు చేస్తావా? క్షమించమ్మా, క్షమించనమ్మా, క్షమించనమ్మా. జీవితంలో ఇంకెప్పుడు చేయనమ్మా. చేస్తావా? క్షమించనమ్మా. అది అలా రా దారికి. వదలండి రా. ఇది నీ పర్సేనా? నీ పర్స్ వల్లే కదా మా పార్టీ అంతా చింద్రవందరైంది. ఇందులో ఎన్ని లక్షలున్నాయేంటి? ఎన్ని లక్షలున్నాయి? కనీసం 10 రూపాయల నోటు కూడా లేదు. దీనికే ఇంత హడావిడా? రేయ్ చూసారా ఈ ఖాళీ పర్స్ కోసం ఎలా వచ్చాడో? పర్సులో ఏముందో వాడికి తెలీదు, ఈ మనిషికి తెలుసు కదా. ఈ పెద్ద మనిషికి కొంచెమైనా జ్ఞానం లేదు. ఏ మనిషివయ్యా నువ్వు? నేను ఇంతలా పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పర్స్ కోసం కాదు, అందులో ఉన్న క్రెడిట్ కార్డ్స్ కోసం కాదు, ఆ ఫోటో కోసం. ఫోటో కోసమా? ఈ పిచ్చి ఫోటో కోసమా? ఫోటో గురించి ఏం కామెంట్ చేయకు ప్లీజ్. ఆహా ఏడుపు మొహాలు వేసుకున్న ఈ పిల్లలెవరో, దీనికోసం నువ్వు రావడమేంటో. ఓ ఛ! ప్లీజ్ ఆ ఫోటో ఇటు. ఫోటో కావాలా? అంత ముఖ్యమైన ఫోటోనా? చాలా అపురూపంగా దాచుకున్నాను, ఇచ్చే ప్లీజ్. ఓయ్ ఫోటో కావాలంట్రా, ఇచ్చేయండి. చూడు ఆ ఫోటో వల్ల మా పరిస్థితి ఏమైందో చూడు. ఆ ఫోటో లేకపోతే మా పార్టీ చాలా బాగా జరుగుండేది. అక్క ఇంత చేసిన ఫోటోని చింపేయాలక్క, వదిలిపెట్టకూడదు, చింపేస్తాను. ప్లీజ్ ప్లీజ్ చింపకండి, ప్లీజ్ ప్లీజ్ చింపకండి, ప్లీజ్ చింపకండి, చింపకండి ప్లీజ్ చింపకండి ప్లీజ్. రేయ్ నువ్వు ఆగరా. ఇటివ్వు. తీసుకో. ఎలా 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 నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదెలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా. థ్యాంక్స్ అండి. ఉత్తి థ్యాంక్స్ చెప్తే సరిపోదు. నీ ఫోటో నీకిచ్చాను, మా పార్టీ ఖర్చు మాకిచ్చేయాలి, సరేనా? అలాగే ఇస్తాను. ఎప్పుడిస్తావు? మళ్ళీ కలిసినప్పుడు. సరే. చంద్రంబాబు గారు, ఇందిరమ్మ గారు, చంద్రంబాబు గారు, అమ్మా ఇందిరమ్మ గారు, చంద్రంబాబు గారు, అమ్మా ఇందిరమ్మ గారు.
ఎవరండి మీరు? అమ్మా చంద్రంబాబు గారు లేరా అమ్మా? బావగారు బయటికెళ్లారు. ఏంటో చెప్పండి. నా పేరు వాసుదేవయ్య అమ్మా. మేమంతా రాజశేఖర కాలనీ వాళ్ళం. ఓ సాయం అడుగుదామని వచ్చామమ్మా. ఏంటో చెప్పండి. రాజశేఖర బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిలువ నీడలేని నాలాంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారమ్మా. ఇప్పుడేమో అవి ఖాళీ చేయాలని రవిశేఖర బాబు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారమ్మా. ఆ విషయం చెప్పుకుందామనే. మాకు ఆ ఇల్లు లేకపోతే మేమందరూ రోడ్డున పడతామమ్మా. మా బాధలన్నీ చంద్రబాబు గారికి చెప్పుకుందామని ఇక్కడికి వచ్చామమ్మా. లోపలికి రండి. రండి. ఆగండి. అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. మిమ్మల్ని ఖాళీ చేయమన్నాను కదా, ఆ పనిలో ఉండక మూకుమ్మడిగా మా ఇంటి మీదకి వచ్చి పడ్డారండి. మా మీద దయ చూపించండి అయ్యా. మమ్మల్ని ఆ కాలనీలో ఉండనియండి అయ్యా. ఏమిటి వ్యధ సంత?